న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్ముడ్ అధికారుల సిబ్బంది నూతన పోలీస్ నివాస భవనాలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగుతున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు. రామగుండం మున్సిపల్ కమిషనరేట్ కు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డిని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు సాధారణంగా పూల మొక్క అందజేసి ఆహ్వానించారు. కమిషనరేట్ సాయుధ పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించి డీజీపీకి స్వాగతం పలికారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ అమర్ కిషోర్ ఝా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయని, వాటిపై విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు. ఇందుకోసం ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఇక్కడ గోదావరికని రామగుండం ఈ ఏరియాలో రామగుండం అది కొంత లేట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అరైవ్ అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక 1 వీక్ పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాముఖ్యం ఏందో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావటం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో, రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా, అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా, పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేసినాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాం. థ్యాంక్ యూ. సార్ ఇంకొకటి 2 రోజుల నుంచి ఒక లవ్ సింబల్ వస్తున్నారు సైబర్ క్రైమ్ నాకు దృష్టికి రాలేదండి. చిన్న ఏం వస్తుంటే వచ్చినప్పుడు చూద్దాం. నేను పేరు మీద ఒక 200 మందికి ఎన్ఐఏ నోటీస్ ఇచ్చి వరంగల్ జిల్లాలో అర్బన్ నక్సల్స్ దాని మీద మన పాలసీ. అర్బన్ నక్సల్స్ నాకు తెలిసిన వరకు ఎవరు ఉన్నారు, నాకు దృష్టిలో దారేయట్లేదు. అర్బన్ నక్సల్స్ అయితే నాకు తెలిసిన వరకు అయితే ఎవరు లేరు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ అట్లా సైజ్ లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లిలో 21.30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యాం ఫీడర్ ఛానల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కూచనపల్లి నుండి హుస్నాబాద్ వెడుతుండగా మార్గ మధ్యలో తాటివనం వద్ద ఆగిన మంత్రి తాటి ముంజలు స్వయంగా తీసుకుని తిని కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలో కొత్త చెరువు, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు సూచించారు. చెరువులో నిర్మితమవుతున్న గ్లాస్ బ్రిడ్జ్ పనులు పరిశీలించి కట్టపై గ్రీనరీ లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు.
అందుబాటులో ఉన్న ఒక్కొక్క రికార్డు ఉండాలి. మండించే పెట్టుకుంటే ఇంకొంచెం మెడల్ పైకి ఫ్లవరింగ్ వస్తుంది. మన గ్రానైట్ ఇలా కూడా పెట్టేద్దాం. పెట్టేస్తే అందరు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేసుకున్నారు, ఫ్రీ ఉంటుంది. ఇందులో చిన్న చిన్న వేస్ట్ చెట్లు తీసేయండి, మిగతా చెట్లు ట్రిమ్మింగ్ చేయండి, కనబడాలి ఇడికే. ఇది గ్రేటింగ్ వస్తుంది, సిట్టింగ్ వస్తుంది సార్. వ్యూ ప్లాంట్ లెక్క పెడదాం. చెట్లు కొట్టకుండానే కొత్తదాన్ని వ్యూ పెట్టి బాల్కనీ పెట్టి అని అనుకుంటున్నాం. 5 ఎకరాల పైన ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తాను కూడా ఆయిల్ ఫామ్ సాగు చేస్తానని తెలిపారు. కరీంనగర్ జిల్లా చెగురుమామిడి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రి అనంతరం రైతు వేదికలో రాయితీపై వ్యవసాయ శాఖ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ తరఫున చాలా సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వంలో పనిముట్లు పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ ఇబ్బందులు లేవన్నారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు, పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, ఆయిల్ ఫామ్ సాగు వల్ల ప్రకృతి ఇబ్బందులు, కోతుల ఇబ్బందులు ఉండవన్నారు. రైతులు ఒకసారి నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించాలని సూచించారు. సాగునీరు కాలువలు పూర్తయ్యేలా చేస్తున్నామని, ఇటీవల గౌరవెల్లి ప్రాజెక్టుపై సమావేశం జరిగిందని, త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తామన్నారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు త్వరగా పేమెంట్ పూర్తి చేస్తామని, అందరూ కాలువకు భూమి ఇచ్చి సహకరించాలన్నారు. చెగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు 4 ఎకరాల స్థలం చూశామని, రేకొండ భూ సమస్యపై ముఖ్యమంత్రిని కలిశామన్నారు. ఎవరైనా ఇంకా కావాలనుకుంటే ప్రపోజల్ అడిషనల్ ఫ్యాక్టరీ ఎట్లా రోడ్డు వచ్చిండొచ్చు. ఎవరైనా అందరూ గ్రామంలో చెప్పుకోండి, సర్పంచ్ అందరూ కావాలనుకుంటే తప్పు చేసి ఫాలో చేయండి. నాకు ప్రపోజల్ ఈ ఫ్యాక్టరీ ప్రాజెక్టు వస్తుంది. మళ్ళీ మొన్నటి వర్షాలు కూడా మనకు విపరీతంగా వర్షాలు పడి ఆ వర్షాలలో కూడా మన మండలం నుండి రైతుల పక్షాన సార్ మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మాకు ఇంత తొందరగా అంటే మీరు పనిముట్ల 2 సార్లు సార్ ఇంతకుముందు టైం ఇచ్చిండ్రు. ఇలా పనిముట్ల కోసం అప్లికేషన్ కూడా అందరూ అడిగిన నేను కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంలో ప్రజాపాలనలో గ్రామ గ్రామాన ఇంద్రమ్మ ఇళ్ల పండుగలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
తాడూరు, తంగళపల్లి, వేణుగోపాల్పూర్ గ్రామాల్లో నూతన ఇంద్రమ్మ గృహ ప్రవేశాలు జరిగాయి. గ్రామాన ఇంద్రమ్మ గృహ ప్రవేశాలు ఊపందుకున్నాయని, లబ్ధిదారులు సంతోషాల నడుమ నూతన గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహం గౌడ్ చేతుల మీదుగా ఇంద్రమ్మ గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి చిరుకు ఆనకను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్, గ్రామ సర్పంచ్ రెడ్డి మల్ల సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, డైరెక్టర్లు ఆరేపల్లి బాలు, పొన్నాల పరశురాం, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీశైలం, శ్రీరామ్ గౌడ్, లింగంపల్లి రాజు, కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, పెద్దూరి తిరుపతి, ముక్కవాసు, రాపల్లి ఆనందం, బండి పరశురాం తదితరులు పాల్గొన్నారు. సమర్పయామి పాదేషు ఆద్యం ముఖే ఆసమత్సర ఆచమని సమర్పయామి కన్నా యజ్ఞోపవేదం సమర్పయామి అవాయుధ దేవతాయ నమః శ్రీ రమాదైక సత్యనారాయణ సైడ్ గెట్ ఉన్నటువంటి విడిపూలు అక్షరారాయణాయ నమః అనుకుంటూ స్వామివారి దగ్గర వేస్తూ ఉండండి అయ్యా. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, వినోత్తమాయ నమః. గోదావరి ఖని జవహర్ నగర్ లోని శ్రీ దుర్గామాత దేవాలయ గర్భగుడికి గుర్తు తెలియని దొంగలు కన్నం వేశారు. ది సింగరేణి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం పక్కనే ఉండే దుర్గామాత దేవాలయంలోని పెద్ద గుడి తాళాలను దొంగలు పగలగొట్టే ప్రయత్నం చేయగా ఆ తాళం రాకపోవడంతో చిన్న గుడి గర్భగుడి తాళాలు పగలగొట్టారు. లోనికి జొరబడిన దొంగలు అమ్మవారి వెండి విగ్రహాన్ని, పావుతులం బంగారం ముక్క పడిగా 4 వెండి విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం మీద సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు, విచారణ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జంగాలపల్లిలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సంప్రోక్షణ సహిత ధ్వజస్తంభ నవగ్రహ నాగదేవత ప్రతిష్టా మహోత్సవాలు ఏప్రిల్ 9 నుండి 12 వరకు వేద మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ 4 రోజుల పాటు యాగశాల పూజలు, హవనాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఏప్రిల్ 12న ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య కుంభప్రోక్షణ మరియు ప్రతిష్టా మహోత్సవం అశేష భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దేవుని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం చరంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర నమామ్యహం. మన రామగుండం జంగాలపల్లి గ్రామంలో స్వయంభూగా వేయించేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ గ్రామ సౌభాగ్యం చేత ఎన్నో సంవత్సరాల నుంచి అందరి యొక్క కోరికలను తీరుస్తూ కోరిన వారికి కొంగు బంగారమే ఎరడాడుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఆలయ సంప్రోక్షణ చేయాలనేటువంటి సంకల్పం చేత శిలామయ ధ్వజస్తంభ ప్రతిష్ట, అలానే చండ ప్రచండ ద్వారపాలక ప్రతిష్ట, అలానే శిఖరం పైన మళ్ళీ ఆ సుదర్శన చక్రాన్ని మళ్ళీ పునఃప్రతిష్ట,
అలానే అందరికీ గోచార రీత్యా చక్కని ఫలితాలు అందాలనేటువంటి సంకల్పం చేత నవగ్రహ ప్రతిష్ట, గరుడాల్వారి ప్రతిష్ట, ఈ కాలంలో కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోవాలని నాగ ప్రతిష్ట, జంటనాగ విగ్రహాన్ని సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేయటువంటి సంకల్పం చేత గత 3-4 రోజులుగా ఇక్కడ అగ్ని ప్రతిష్టతోటి ప్రారంభమై అన్ని రకాల కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు అగ్ని ప్రతిష్ట, సాయంకాలం గోదావరి నదీ తీరంలో విగ్రహాలన్నిటికీ కూడా జలాధివాసం, క్షీరాధివాస కార్యక్రమాలు, అలానే నిన్నటి రోజున చక్కగా శయ్య ఫల పుష్పాధివాసము, నవకలశ స్నపనాది కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజున సుదర్శన నారసింహ హోమము, అలానే ప్రాణ ప్రతిష్ట, న్యాసాది హోమాలు జరుపుకొని చక్కగా అందరి యొక్క సౌభాగ్యం చేత 11 గంటల 12 నిమిషాలకు అన్ని యంత్రస్థాపనలు ముహూర్తంలో విగ్రహ స్థాపనలు జరిగాయి. ఇప్పుడు స్వామివారికి మహాపూర్ణావతి ప్రోక్షణ శాంతి కళ్యాణంతో ఈ ప్రతిష్టా మహోత్సవం పూర్తవుతుంది. ఆ నరసింహస్వామి అందరి భక్తులని కూడా చక్కగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇళ్ళవేళ కాపాడాలని, మన హైందవ ధర్మం, మనది హైందవ మతం కాదు, హైందవ ధర్మం సనాతనంగా అందరినీ కూడా సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్తుంది కనుక అందరూ కూడా బాగుండాలని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు భీమన్నను దర్శించుకుని రాజన్న కూడా మొక్కలు చెల్లించుకున్నారు. రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాజన్నకు ప్రీతిపదమైన కోడల్ని కట్టేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన జరుగు అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక మాల సంఘం రామగుణం కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు మాలెం మధు, టీం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు స్థానిక చౌరస్తా నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై ఫైన్ లైన్ విఠల్ నగర్ క్లబ్, తిలక్ నగర్, రమేష్ నగర్ నుండి శ్రీనివాస్ టాకీస్ ఏరియా మీదుగా కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ నుండి మళ్లీ ప్రధాన చౌరస్తాలో ముగుస్తుందని, ఆ తర్వాత అక్కడి నుంచి కాలినడకన ఐక్యత ర్యాలీ బయలుదేరి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం స్థానిక భాస్కర్ రావు భవన్లో ఏర్పాటు చేసిన సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మిత్రులారా, అందరికీ జయభీములు. రేపుగాకి ఎల్లుండి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం. ఇది భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరికీ సుదినం. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పీఠిక నుండి మొదలుకొని చివరి ఆర్టికల్ వరకు చదివితే ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ భారతదేశ ప్రజలకు అందించారు. అట్టి మహానుభావుని యొక్క బర్త్డేను, జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. దానిని ఈసారి వెరైటీగా ఒక గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. ఒక సంవత్సర కాలంలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్ష మాకున్నది. ఈ ర్యాలీ ద్వారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్త్డే ద్వారా బాబాసాహెబ్ ఒక మాలలకే కాదు, ఒక దళితులకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరికీ కూడా, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా
ఒక సుభిక్షమైనటువంటి సంతోషకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునేటువంటి ఒక అవకాశాన్ని కలిగించినటువంటి సత్తా బాబాసాహెబ్ దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి మేము బయలుదేరుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ముఖ్యంగా రోస్టర్ పాయింట్ ద్వారా మాలలను అనగదొక్కాలనేటువంటి ఒక కుట్రను బయటకు తీసుకురావాలనేటువంటి ఒక ఆకాంక్ష కూడా మాల జాతికి ఉన్నది. దాన్ని నెరవేర్చుకోబోతున్నాం. అట్లాగే చాలామంది అనుకుంటారు మాలలు ఈ జన్మదినాన్ని చేసుకుంటారు, వర్ధంతులను చేసుకుంటారు, కానీ దాని తర్వాత మర్చిపోతారని. కానీ ఇక నుండి భిన్నంగా మేము మాలలము రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ ద 4 వాల్స్ కావచ్చు, ఓపెన్గా కావచ్చు, రాజ్యాంగంలో ఏముంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో బీసీలను కూడా మీరు చాలా దేవాలయాల్లో రాకుండా అడ్డుకున్నప్పుడు మాలలు ఆ విలేజ్లకు పోయి అక్కడ ఉండేటువంటి ప్రజలను జాగృతం చేసి బీసీలను కూడా దేవాలయాల్లోకి వెళ్ళేటువంటి పరిష్కారం. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రామగుండం నియోజకవర్గ రామగుండం మాల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేయబోతున్నాం. మరియు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరియు సభ నిర్వహిస్తాము. దానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు, మాల కుటుంబ సభ్యులు అందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘ కుటుంబ సభ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రిజర్వేషన్ల విషయంలో మరియు రాబోయే రోజుల్లో దాన్ని మేల్కొల్పి వాళ్ళను ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో వాళ్ళకు చైతన్యపరిచే విధంగా ఈ సభ కొనసాగుతుంది. మరియు రోస్టర్ పాయింట్లలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా కిందికి తీసుకువెళ్ళ 22వ పాయింట్ నుంచి ఇంకా కిందికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలకు చైతన్యం చేయాలని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తాను. అంతేకాకుండా రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏ పార్టీ వచ్చినప్పటికీ మాల కుటుంబ సభ్యులకు అనగదొప్పే పరిస్థితులు, వాళ్ళు ముందుకు పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీలను బీసీలుగా, బీసీలను ఇంకో క్యాస్ట్లుగా చిత్రీకరించి ఉన్నటువంటి వాళ్ళ లబ్ధి కోసం రాజకీయంగా లబ్ధి సిరిసిల్ల పట్టణంలోని బాలుర కళాశాల మైదానంలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే మ్యాచ్లలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సిరిసిల్ల సూపర్ కింగ్స్ వర్సెస్ సిరిసిల్ల స్టీలర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సూపర్ కింగ్స్ 90 పరుగులు చేయగా స్టీలర్ జట్టు లక్ష్య ఛేదనలో 34 పరుగులకు ఆల్అౌట్ అయింది. విజేత సిరిసిల్ల సూపర్ కింగ్స్ కాగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కృష్ణకాంత్ నిలిచారు. రెండవ మ్యాచ్ లో సిరిసిల్ల థండర్స్ వర్సెస్ సిరిసిల్ల విక్టర్ మధ్య జరిగిన మ్యాచ్ లో సిరిసిల్ల థండర్స్ 64 పరుగులు చేయగా సిరిసిల్ల విక్టర్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజేతగా సిరిసిల్ల విక్టర్ గెలుపొందారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఆడపు మధు నిలిచారు. మూడవ మ్యాచ్ సిరిసిల్ల బ్లాస్టర్ వర్సెస్ సిరిసిల్ల కమాండర్స్ మధ్య జరగగా మ్యాచ్ లో సిరిసిల్ల బ్లాస్టర్ 85 పరుగులు చేయగా సిరిసిల్ల కమాండర్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజేతగా సిరిసిల్ల కమాండర్ నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా షాదుల్ నిలిచారు. వీరికి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, మ్యాన రవి, అన్నార శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సొంతింటి కళ అనేది ప్రతి పేదవాడి కళ అని, అలాంటి కళను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తుందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడతల ప్రాణవ్ అన్నారు. ఆదివారం రోజున హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజరాబాద్ వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం, కొత్తపల్లి, ఇల్లందకుంట మండల పరిధిలోని కనగర్తి, కమలాపూర్ మండల పరిధిలోని లక్ష్మీపూర్, గోపాల్పూర్ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశాలకు ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. జీవితంలో ఇళ్లు కట్టుకుంటామా లేదా అని ఆందోళన చెందామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలోనే తమకు ఇళ్లు మంజూరు చేసిందని, తమ కలలకు జీవం పోసిన కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ కు ప్రత్యేకంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన ప్రతి పేదవాడి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఏప్రిల్ చివరి మాసంలో 2వ విడత ఇంద్రమ్మ ఇళ్లకు శ్రీకారం చుడుతున్నామని, దీని ద్వారా మరింత మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాస్ని, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మండల పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రేశ్వర జాతరలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శుభప్రద్ పటేల్ వికారాబాద్ జిల్లా తాండూరులో వెలిసిన శ్రీ భావికి భద్రేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాలు ఆదివారం రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు స్వయంగా శుభప్రద్ పటేల్ వడ్డించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ భద్రేశ్వర స్వామి జాతరలో అన్నదానం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భద్రేశ్వర స్వామి ఆశీస్సులతో తాండూరు ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు శుభప్రద్ పటేల్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మేడి మహేష్, పూర్వ చైర్మన్ బంటారం సుధాకర్, జొన్నల బస్వరాజ్, విజయ్ కుమార్, కౌన్సిలర్లు సురేష్ నాయక్, కరుణాకర్, వీరశైవ యువదళ ప్రెసిడెంట్ వాలి వినోద్, చందు, శ్రావణ్, వినోద్, రామకృష్ణ, శ్రీనివాస్, నాయకులు పటేల్, విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్, శుభప్రద సభ్యులు విజయ్, నరేష్ గౌడ్, చందు పటేల్, నవీన్ మనోహర్, రాము నాయక్, రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పలు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా నిన్ననే గొప్పగా మనం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇక్కడ ఈ దేవాలయ నిర్వహణ అంటే జాతర నిర్వహణ సమితి చైర్మన్ మేడి మహేష్ గారికి, అదేవిధంగా పెద్దలు జొన్నల బస్వరాజ్ సార్ గారికి, అదేవిధంగా యువదళం, వీరశైవ సమాజం పెద్దలకు అందరూ కూడా పేరు అందరూ నమస్కారం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ జిల్లాలోనే అనుకుంటా ఇంత పెద్ద ఎత్తున ఒక జాతర ఉత్సవం జరగడం అనేది తాండూరుకే ప్రాముఖ్యత ఉంది. అది భావికి భద్రేశ్వర జాతరలకి ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలా మంది వేలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుండి తరలి వచ్చి నిన్న మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రథోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈరోజు నాకు అవకాశం కల్పించారు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడానికి. నేను అదేవిధంగా దేవాలయ కమిటీకి, అదేవిధంగా వీరశైవ సమాజం, వీరశైవ యువదళానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది పేదలందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చేస్తారు. ఈ దేవాలయం అంటేనే అందరికీ ఒక ఆశ్రయం ఇచ్చేటటువంటి భద్రప్ప గుడి. ఈ గుడిలో వచ్చి అందరూ కూడా ఏదో ఉపాసం పోవద్దనే ఉద్దేశంతో టెంపుల్ కమిటీ కావచ్చు, అదేవిధంగా యువదళం సభ్యులంతా కూడా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని అభినందించాలి. ఇక్కడ కూడా ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఒక దేవాలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం లేదు, కానీ అది భద్రేశ్వర గుడిలోనే ఈరోజు జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా నిర్వాహకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తప్పకుండా ఈరోజు జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ముడ్ అధికారుల సిబ్బంది నూతన పోలీస్ నివాస భవనాలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు.
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగుతున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.